ఎల్లగిరి గ్రామంలో ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంగా ఉండి సుమారు ఒక 40-50 కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఇక్కడ నిన్న బృందావన పరిశ్రమల్లో రాత్రి 9:50 రియాక్టర్లు పేలి పూర్తిగా ఇక్కడ దగ్ధమైనటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో వరుసగా ఘటనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు లేబర్ ఆఫీసర్లందరూ కూడా మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రాణ నష్టం జరుగుతున్నా కూడా పట్టించుకున్న పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ఉన్నది, ప్రభుత్వం ఉన్నది. ఇది సరైనది కాదు. ఇప్పటికే కార్మికులు ఉపాధి చేసే దగ్గర వాళ్ళకి రక్షణ లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటా ఉన్నది. అనేకమైనటువంటి గతంలో ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ధర్మోజిగూడెం గ్రామంలో ఎజెల్లో పరిశ్రమలో కూడా ఇలాంటివి జరిగినాయి. పీసీబీ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గేట్ వరకు వచ్చి లోపలికి రానటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు గేట్కి దగ్గర రాగానే వారికి మర్యాదలు చేసి వెనుకకు పంపిస్తున్నటువంటి పరిస్థితి యాజమాన్యాలు చేస్తూ ఉన్నాయి. ఏ అధికారాన్ని వచ్చిందంటే వాళ్ళ యొక్క ఆఫీసులో కూర్చోబెట్టి వెనుకకు పంపిస్తున్నటువంటి పరిస్థితి కానీ పూర్తి స్థాయిలో తనిఖీలు చేయకుండా ఉన్నది. ఫ్యాక్టరీల చట్టం 1948 అమల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో రియాక్టర్లను తనిఖీ చేయాలి, డ్రైయర్లను తనిఖీ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి అన్నింటినీ తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత లేబర్ ఆఫీసర్స్ పైన ఉన్నది, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల పైన ఉన్నది. కానీ ఎక్కడ కూడా ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు విజిట్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఎల్లగిరి పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క పరిశ్రమకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. అట్లాంటి సందర్భంలోనే ఇక్కడ సమయం దాటిపోయినటువంటి డేట్స్ అయిపోయినటువంటి రియాక్టర్లను వాడినటువంటి పరిస్థితుల్లో రియాక్టర్లు పేలిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కార్మికుల ప్రాణాలు గాల్లో కాలుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వాళ్ళు నిర్లక్ష్యాన్ని విడనాడి కార్మికుల యొక్క ఉపాధి భద్రత కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. యజమాన్యాలు వారికి లాభాపేక్ష వరకే పనిచేస్తూ ఉన్నారు, కానీ కార్మికుల యొక్క హక్కులను కాపాడడం లేదు. కాబట్టి కార్మికుల యొక్క ప్రాణాలను కాపాడడం కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు విజిట్ చేయాలి, పరిశ్రమలను తనిఖీ చేయాలి. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా రెగ్యులర్గా నెలవారీగా తనిఖీలు చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇక్కడ కంపెనీలో జరుగుతున్నటువంటి మొత్తం రిపోర్ట్ని పట్టబయలు చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ అలాంటి చేయకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ అంతమ్మ కూడా ఉన్నది, ఇక్కడ ధర్మోజిగూడెం గ్రామం ఉన్నది. ఈ ప్రజలు తీవ్రమైనటువంటి భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు, ఇక్కడ బతకాలంటేనే మాకు భయం వేస్తుందని చెప్పేసి వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. ఇక్కడ కంపెనీలో పనిచేసే కార్మికులు ఆవేదనతో ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజల ప్రాణాల రక్షణకు కార్మికుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.